భారతీయ జనతా పార్టీకి బాబు షాకుల మీద షాకులే ఇస్తున్నారు. వాస్తవంగా అమిత్ షాని కలిసి వచ్చాక ఆయన ప్రపోజల్ విన్నాక ఈయన ప్రపోజల్ ఎంతవరకు చెప్పాల. పవర్ షేరింగ్ మస్ట్ అంది బీజేపీ, బట్ అది ఇంతవరకు ఏం లేదు. ఇక ఆ తర్వాత చర్చలే జరగదు. కాబట్టి అందువలన భయపడిపోతా తెలుగుదేశం ఎటు తేల్చుకోలేకపోతుందన్న దాన్ని పటాపంచలు చేస్తూ జనసేన ఏదైతే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేనతో తన పొత్తుని ఖరారు చేసి సీట్ల ప్రకటన కూడా చేసేసుకున్నారు. ఇది ఒక షాక్ ఇచ్చారు. నెంబర్ 2, ఆంధ్రజ్యోతి అంటే బాబు గారి ఆత్మ లాంటిది. 4 అసెంబ్లీ సీట్లు 4 పార్లమెంటు స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి అంటూ మరొక వార్త దాని ద్వారా ఇవ్వడం ద్వారా బీజేపీని ఏమి నెత్తిని పెట్టుకోవట్లేదు అన్నటువంటి సంకేతం. తద్వారా తీసుకుంటే దానికి ప్రిపేర్ అయ్యి రండి అన్నటువంటి కోణం. అది కూడా తెలుగుదేశం మనుషులైనటువంటి కామినేని పోటీ చేసే కైకలూరో లేకపోతే విశాఖ నార్త్ లాంటియో ఇట్లాంటి వాటినే అక్కడ మెన్షన్ చేయటం, నరసాపురం పార్లమెంట్ లాంటి మెన్షన్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. తద్వారా తన బాటలో బీజేపీ ప్రయాణించాలి, కానీ బీజేపీ బాటలోకి నేను రానన్నటువంటి సంకేతం ఇచ్చారు చంద్రబాబు.